కథ కుందేలు మరియు సింహపు పిల్ల. మాటల కంటే పనులు గొప్పవి. ఒక అడవిలో రింకు అనే తెలివైన కుందేలు మరియు లియో అనే సింహపు పిల్ల నివసించేవి. లియో ఎప్పుడూ తన గురించి గొప్పగా చెప్పుకుంటూ, ఒకరోజు నేను అడవికి రాజుగా మారుతాను, అందరికీ రక్షణ ఇస్తాను, అడవిలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తాను అని గర్జించేది. ఒకరోజు అనుకోకుండా అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. చెట్లు నేలకూలాయి, నది ఉప్పొంగి సమీపంలోని కుందేళ్ల గూళ్లను ముంచేసింది. ఆ గూళ్లలో చిన్న పిల్లలు చిక్కుకుపోయారు. కుందేళ్లు భయంతో తమ పిల్లలను ఎలా రక్షించాలో తెలియక ఆందోళన చెందాయి. అప్పుడు లియో ఒక పెద్ద రాయిపై నిలబడి, ఎవరూ భయపడకండి, నేను వచ్చి మీకు సహాయం చేస్తాను అని గర్జించాడు. కాని ఏమీ చేయకుండా అక్కడే నిలుచుని ఎటువంటి చర్య తీసుకోలేకపోయాడు. ఈ సమయంలో రింకు వెంటనే తన తెలివితేటలతో చర్యలోకి దిగింది. కూలిన కొమ్మలు, ఆకులతో ఒక చిన్న నౌక తయారు చేసి, ఆ నౌక సాయంతో చిక్కుకున్న చిన్న కుందేళ్లను కాపాడడం ప్రారంభించింది. ఒక్కొక్కరిని నది నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. లియో అంతా చూస్తూ ఏమీ చేయలేక అక్కడే నిలిచిపోయాడు. తుఫాను ముగిసిన తర్వాత అన్ని జంతువులు రింకుకు కృతజ్ఞతలు చెప్పడానికి చేరాయి. అప్పుడు లియో సిగ్గుతో, నేను పెద్ద పెద్ద పనులు చేయాలని అనుకున్నాను, కాని రింకు ముందే చర్య తీసుకుంది అని అంగీకరించాడు. దానికి రింకు చిరునవ్వుతో, మాటల కంటే పనులు గొప్పవి లియో. మాట్లాడటం కాదు, చేసేది ముఖ్యం అని చెప్పాడు. అప్పటినుంచి లియో మాటల కంటే పనులు గొప్పగా ఉండేలా చూసి నిజమైన నాయకుడిగా మారాడు. నీతి పాఠం: మాటల కంటే పనులు గొప్పవి. నిజమైన నాయకత్వం మాటల ద్వారా కాకుండా మన పనుల ద్వారా కనిపిస్తుంది.